ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి? ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవాలి అని అనుకుంటే ఎప్పటి వరకు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు? ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకున్న తర్వాత కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అండ్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? ఈ విషయాలన్నిటి మీద కరెక్ట్ నాలెడ్జ్ ఉండి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే గనక మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. నేను డాక్టర్ జ్యోతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ విజయవాడ. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ వల్ల, కెరీర్ ప్లానింగ్ వల్ల, లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడం చాలా కామన్‌గా చూస్తున్నాము. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కరెక్ట్ ఏజ్ అనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటుంది. ఇండివిడ్యువలైజ్డ్ డెసిషన్ అది. వాళ్ళ హెల్త్ కండిషన్ మీద, ఫిజికల్ హెల్త్ మీద, ఇంకా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్, కెరీర్ ప్లానింగ్, కెరీర్ ప్రయారిటీస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అన్నిటికన్నా ముందు సైంటిఫికల్‌గా చెప్పాలంటే ఆడవాళ్ళకి మ్యాక్సిమం ఫర్టిలిటీ వాళ్ళ ఎర్లీ 20స్‌లో ఉంటుంది. అంటే నేచర్ ఇచ్చిన మోస్ట్ ఫర్టైల్ ఏజ్ అది. ఆ వయసులో మిస్‌క్యారేజెస్ ఆర్ అబార్షన్స్ జరిగే అవకాశాలు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. 30 ఇయర్స్ దాటిన తర్వాత మెల్లిగా ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ డ్రాప్ అవుతూ ఉండడం వల్ల ఫర్టిలిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. 20ల వయసుతో కంపేర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడానికి టైం ఎక్కువ పడుతుంది. బట్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఈ ఏజ్‌లో కూడా బావుంటాయి. 35 ఇయర్స్ దాటిన తర్వాత అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటాం. ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్, డౌన్ సిండ్రోమ్ వంటి జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అయితే మంచి డాక్టర్ గైడెన్స్ తీసుకుంటే హెల్తీ బేబీని పొందే అవకాశం ఈ ఏజ్‌లో కూడా ఉంటుంది. 40 ఇయర్స్ దాటిన తర్వాత న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వటం కష్టంగా ఉండొచ్చు. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. త్వరగా ప్రెగ్నెన్సీ రావడం కోసము ఫర్టిలిటీ చికిత్సలు అవసరం అవుతాయి ఈ ఏజ్‌లో. ఏ కారణం చేతనైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఆలస్యంగా ప్లాన్ చేయటం జరుగుతుంది అన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఎగ్ ఫ్రీజింగ్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ పొందే అవకాశాలను పెంచుకోవచ్చు. ఏజ్‌ని ఆపలేము, వెనక్కి తీసుకురాలేము. కాబట్టి రిలేటివ్లీ యంగర్ ఏజ్‌లో ఉన్న ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసి ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే గనక అప్పుడు ఈ ఎగ్స్‌ని వాడి ప్రెగ్నెన్సీ పొందొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ వయసులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా కూడా ఫోలిక్ యాసిడ్ ఉన్న ప్రీనేటల్ విటమిన్ సప్లిమెంటేషన్స్ మొదలుపెట్టడం మంచిది. డయాబెటిస్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలుంటే అవి కంట్రోల్లో ఉంచడం చాలా మంచిది. మీ వ్యక్తిగత పరిస్థితిని ఆధారంగా తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. అవసరమైతే మీ హెల్త్ స్టేటస్‌ని బేస్ చేసుకుని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్‌ని కన్సల్ట్ అయితే గనక మీకు మరింత స్పష్టమైన గైడెన్స్ దొరుకుతుంది. గుడ్ లక్.